గ్రీస్మాస్ గైడెన్స్కి స్వాగతం. ఇక్కడ కథలు మీ మనసును తాకుతాయి. మనసును తాకే ప్రేమ ఎప్పుడూ గొప్పగా చెప్పబడదు. ఒక్క చూపుతో మొదలయ్యే ఆ నిశ్శబ్ద బంధం కొన్ని జీవితాలను శాశ్వతంగా మార్చేస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే కథ అలాంటి ప్రేమ గురించి. తెలిసినా చెప్పలేని ప్రేమ, దగ్గరగా ఉన్నా దూరంగా మిగిలిపోయే ప్రేమ. మనందరిలో ఎవరో ఒకరికి గుర్తుకు వచ్చే కథ. చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ ప్రేమలో మీకు మీరే కనిపిస్తారు. ఆ రోజు తొలిసారి ఆనంద్ వసుధని చూశాడు. ఆమె ఏం మాట్లాడలేదు, కానీ లోపల ఏదో తలమునకలయ్యింది. ఆమె నవ్వకపోయినా అతనికి జీవితం కొత్తగా కనిపించింది. ఆ చూపులో తడిసిన భావన లేదు, కానీ హృదయం తడిసిపోయింది. ఆమె నిశ్శబ్దం అతనికి శబ్దాల కన్నా ఎక్కువ అనిపించింది. ఆ క్షణమే ఒక తైలపు జ్వాలలా ప్రేమ పుట్టింది. వారి మధ్య ఒక్క మాట కూడా రాలేదు, కానీ ప్రతిరోజు ఒక చిన్న చూపుతో పరిచయం కొనసాగేది. ఆనంద్ తరచూ ఆమెను చూసేవాడు, ఆశగా ఎదురు చూసేవాడు. వసుధకు కూడా తెలిసేది, ఎవరో తనను చూస్తున్నారన్న అనుభూతి. ఆమె ముఖంలో మాటలేం లేకపోయినా ఓ ప్రశాంతమైన స్పందన కనిపించేది. ఇంతే, ప్రేమకు మాటలే కాదు, మౌనం చాలని తెలిసింది. ఆనంద్ ఆమె ఎదురుగా ఉంటే తన హృదయం తలపడేది. ఆమెను చూస్తే ఏదో చెప్తామనిపించేది, కానీ మాట్లాడలేకపోయేవాడు. ఆమె దగ్గర మౌనం కూడా అతనికి ఓ ఆనందంగా అనిపించేది. చూపుల్లో చెప్పలేని మాటలున్నాయి అన్న భావన కలిగించేది. ఆమె ఎదురుగా నిలిచిన ప్రతిసారి అతని లోకం ఆగిపోయేది. అంతే, ప్రేమ వచ్చిందని చెప్పకుండానే అర్థమైపోయింది. ఒకరోజు వసుధ పుస్తకాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఆనంద్ దాన్ని తీసుకుని చూస్తే లోపల ఆమె పేరు రాసి ఉంది. తన చేతుల్లో ఉన్న ఆ పేరు చూసి అతని గుండె తడిసిపోయింది. ఆమెకు తన గురించి తెలియకపోయినా అతనికి ఆమెనే ప్రపంచం అయింది. ఆమె మనసులో ఏదో దాగి ఉందన్న విశ్వాసం కలిగింది. ఆ పేజీతో ప్రారంభమైన కళ అతని జీవితం అయ్యింది. ఆమె కోసం ఏదైనా చెయ్యాలనే తపన ఆనంద్కి పెట్టింది. ఆమె ఒక్కసారి నవ్వితే తనలో వెలుగు పడుతున్నట్లుగా అనిపించేది. ఆమెకు దగ్గర కావాలనిపించేది, కానీ ఆమె మనసుకి అడ్డుపడకుండా ప్రేమించారు. ఆ ప్రేమలో ప్రమేయం ఉండకపోయినా అనుభూతి తప్పలేదు. ఆమెకు తెలియకపోయినా అతనిలో మార్పు స్పష్టంగా మొదలైంది. అంతే, ప్రేమ దూరంగా ఉన్న అతనికి దగ్గరగా అనిపించింది. ఆనంద్ ఓ చిన్న గిఫ్ట్ ఆమె టేబుల్ దగ్గర ఉంచారు. ఆమె అది తీసుకుని చూస్తూ ఎవరిచ్చారో ఊహించలేకపోయింది. కానీ ఆమె ముఖంలో వచ్చిన చిరునవ్వు అతని ప్రేమకు గొప్ప బహుమతి అయ్యింది. ఆ నవ్వులో అతనికి ప్రపంచం దొరికినట్లు అనిపించింది. ఆమె సంతోషం చూసి దూరం నుండి గర్వంగా తల ఊపాడు. కాలం గడుస్తోంది. వసుధ జీవితం తన దారి తీస్తోంది. ఆమెకు పెళ్లి నిశ్చయం అయిందని తెలుసుకున్న ఆనంద్ నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆమె సంతోషం అతనికి ముఖ్యం, తన మనస్సు కాదు. ఆమెకి చెప్పాలి అనిపించింది, కానీ వెనక్కి తగ్గిపోయాడు. తన ప్రేమను బాధ పెట్టకుండా నిలిపాడు. ఇదే నిజమైన ప్రేమ, మాటల కంటే మౌనం ఎక్కువైన ప్రేమ. ఆనంద్ చివరిసారి
వసుధను పెళ్లి వస్త్రాల్లో చూశాడు. అతని గుండె ఆగిపోయినట్లనిపించింది. కానీ ముఖంపై ప్రశాంతత కనిపించింది. ఆమె సంతోషంగా ఉండాలనే అతని తపన ముందు తన నొప్పి చిన్నగా అనిపించింది. తను ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆమె జీవితానికి దారినివ్వాలని, తన ప్రేమను ఆమె భవిష్యత్తుకు అడ్డుపడనివ్వలేదు. తన ప్రేమకు గర్వంగా నిలిచాడు, దూరంగా. ఆమె వెళ్తున్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఆ చూపులో ఎన్నో చెప్పలేని భావాలున్నాయి. ఆనంద్ దాన్ని జీవితాంతం గుర్తుగా దాచుకున్నాడు. ఆ చూపే అతనికి చివరి వరకు జీవించే జ్ఞాపకం అయింది. అదే అతని ప్రేమకు ముగింపు లేని పుట. ప్రేమ అప్పుడే తన అర్థాన్ని చూపించింది. వసుధ జీవితం ముందుకు సాగిపోయింది. కానీ ఆనంద్ తన లోపలే ఆగిపోయాడు. ఆ ప్రేమ మొదలైన చోటే అతని జీవితం ఆగిపోయింది. తను వెనక్కి నడిచిన ఆమె జ్ఞాపకాలు ముందుకు నడిచాయి. ఆమె జీవితం కొత్తగా మొదలైపోయింది. కానీ అతనికి ఓ పాతపుట ఎప్పటికీ తడిసిపోయింది. ప్రతి మౌనం ఆమెను గుర్తు చేస్తుంది. ఆ ప్రేమ చివరి వరకు తను ఒంటరిగా వేసుకున్న ప్రయాణం అయ్యింది. ఆనంద్కి వసుధలో నచ్చింది ఆమె సౌందర్యం కాదు, ఆమె హృదయం. ఆమె సంతోషం కోసమే తన ప్రేమను వెనక్కి తీసుకున్నాడు. తన ప్రేమకి ప్రతిఫలంగా ఏమీ ఆశించలేదు. ఆమె సంతోషంగా జీవించాలి, తన ప్రేమ బాధగా మారకూడదని కోరుకున్నాడు. అతనిలో ప్రేమ ఉంది. తన కోరికల కన్నా ఎక్కువగా ఆమె అవసరాన్ని అర్థం చేసుకున్న ప్రేమ. అంతే. ప్రేమ అర్థం చేసుకోవడమే కాదు, త్యాగాన్ని ఆమోదించడం కూడా. వసుధ ఇప్పుడు హరీష్తో జీవితాన్ని మొదలుపెట్టింది. హరీష్ మంచి మనిషి, కానీ హృదయానికి అర్థం చెప్పలేని వాడయ్యాడు. ఆమె నవ్వుతోంది, కానీ లోపల ఆనంద్ గుర్తులు నిండిపోయాయి. ఆమె మౌనంగా ఉండేది, కానీ ఆమె మనసులో మాటలు ఆమెకే అర్థం కావడం లేదు. మనకి కావలసిన వారు మనకి దూరంగా ఉన్నప్పుడు జీవితంతో రాజీ పడతాం. అంతే, జీవితం ముందుకు పోతుంది. మనసు మాత్రం వెనక్కి చూస్తూనే ఉంటుంది. వారి మధ్య మళ్ళీ కలిసే అవకాశం ఎప్పటికీ రాలేదు. కానీ ప్రేమ మాత్రం రెండు హృదయాల్లో మిగిలిపోయింది. ఒకరోజు వసుధ ఆనంద్ రాసిన పాత డైరీ చదివింది. ఆ డైరీలో రాసిన మాటలు ఆమె గుండెను తాకాయి. అతను ఎందుకు వెనక్కి తగ్గాడో ఇప్పుడు అర్థమైంది. ఆమె కన్నీళ్లు ఆ ప్రేమకు గుర్తుగా మారిపోయాయి. వసుధ ఇప్పుడు ఒక సజీవమైన జీవితం గడుపుతోంది. కానీ ఆమె హృదయంలో ఆనందం కోసం ఓ ప్రత్యేకమైన చోటు ఉంది. ఆమె ప్రేమ ముగిసిపోయినట్లే, కానీ దానికి ఓ అర్థం మిగిలింది. ఆ బంధం కాలాన్ని మించింది, జీవితాన్ని నింపేదిగా ఉంది. ఇదే ప్రేమ, ఉండకపోయినా ఉండిపోయిన అనుభూతి. ప్రేమ ముగియలేదని తన ముఖంలో నలిపే నవ్వుతూ చెప్తుంది. ఆనంద్ ఎక్కడున్నా ఆమె కోసం ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఆమె సంతోషంగా ఉందని తెలిసి తను తక్కువ అనుకోలేదు. తను బాధను మిగుల్చుకున్న ఆమెను మరింతగా ప్రేమించాడు. తాను ప్రేమించాడన్న సత్యం ఆమెకు తెలియదు, కానీ అతనికైతే జీవితం అంతా అదే. ఆమె హృదయం గెలిచింది, కానీ అతనిలో ప్రేమ మాత్రం నిలిచిపోయింది. అది అతని శ్వాసగా మారిపోయింది. ఈ కథలో ఎవరూ తప్పు చేయలేదు. హరీష్ తప్పు కాదు, వసుధ తప్పు కాదు, ఆనంద్ తప్పనయ్యాడు. ప్రేమలన్నీ కలిసి ముగిసేవి కావు. కొన్నిసార్లు మనస్సును కలిసిన పరిస్థితులు దూరం చేస్తాయి. కానీ
ఆ జ్ఞాపకాలు మాత్రం మనలో శాశ్వతంగా మిగిలిపోతాయి. అది ఓ నిశ్శబ్దమైన పాటలా మన ఆత్మలోనికి తాకుతూనే ఉంటుంది. ఇప్పుడు వసుధ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఆమెలో తక్కువైన పగలు ఏమీ లేవు. కానీ లోపల నిశ్శబ్ద విజయం ఉంది. ఆనంద్ ప్రేమకి కృతజ్ఞతగా ఆమె నవ్వుతుంది. తన జీవితం కొత్తగా మొదలైంది. కానీ ఆ పాత ప్రేమే ఆమెకు బలంగా ఉంది. ఆత్మలో శాంతి నాటించింది ప్రేమ. తన భవిష్యత్తుకి నైతిక బలం ఇచ్చింది. ఒకరోజు వసుధ ఆనంద్ చివరిసారిగా రాసే లేఖ చదివింది. నువ్వు సంతోషంగా ఉండాలి, నా గురించి ఆలోచించకూడదు అని రాసింది. ఆమె లేఖ మూసి ఒక చిన్న నవ్వుతో తలదించుకుంది. ఆ నవ్వు లోపల ఎంతో ప్రేమ దాగుంది. ఆమెకి అర్థమైంది, ప్రేమ శరీరం కాదు, జ్ఞాపకం. ఆ నవ్వుతోనే ఆనంద్ ప్రేమ నిలిచిపోయింది. ఈ ప్రేమ కథకి ముగింపు లేదు, కానీ ఓ గాథ ఉంది. వారి జీవితం విడిపోయింది, కానీ బంధం మిగిలింది. వసుధ మదిలో ఆనంద్ పేరు శబ్దం లేకుండానే ప్రతిధ్వనిస్తుంది. ఆ ప్రేమ ఆమెకి అవసరంగా లేదు, కానీ ఆశీర్వాదంగా ఉంది. జీవితం మార్చింది, కానీ ఆ ప్రేమ రూపం మారింది. ఆమె మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. మీ జీవితంలో ఎప్పుడైనా ఓ మౌన ప్రేమ ఉండిందా? తనేమీ చెప్పలేకపోయినా మనం అర్థం చేసుకున్నామా? ఈ కథ అటువంటి జ్ఞాపకాలకే అంకితం. మీరు కూడా ఒకసారి అలాంటి ప్రేమను అనుభవించి ఉంటే ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు మళ్ళీ ఓ కొత్త కథతో మీ మనసుకు దగ్గరగా ఉండేందుకు వస్తాను. మీ అనుభవం కామెంట్లో తెలపండి.